అందరికీ నమస్కారం. మనం ఈరోజు చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా నడుస్తూ ఉంది. అసలు ఈ బీసీ బంద్ ఈ దానికి మూల కారణం ఎక్కడ ఉంది? గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ బీసీలకు ఉండేది. దాన్ని గత ప్రభుత్వం 23% తగ్గిస్తా ఉంది. మనం చూసినట్టయితే పంచాయతీరాజ్ యాక్ట్ నెంబర్ 5/2018 లో క్లియర్ గా రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ ద స్టేట్ 34% అని చెప్పి మనం క్లియర్ గా ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టు కూడా ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ ద నెంబర్ ఆఫ్ ఆఫీసెస్ టు బి రిజర్వ్డ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ద కమిషనర్ షల్ డిటర్మిన్ 34% ఆఫ్ ద ఆఫీస్ టు ద మెంబర్స్ బిలాంగింగ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే 34% రిజర్వేషన్ ని బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ కి కేటాయించాలని చెప్పి క్లియర్ గా యాక్ట్ 5/2018 చెప్తా ఉంటే 2018 డిసెంబర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడిన హుటాహుటిన ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ఆర్డినెన్స్ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ సంబంధించిన ఆర్డినెన్స్ ఏం చేసింది ఇందులో అంటే బీసీల యొక్క రిజర్వేషన్ 34% నుంచి 23% తగ్గించింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చినాక సర్పంచ్ ఎన్నికలు మన తర్వాత ఫిబ్రవరిలో గెజిట్, తెలంగాణ ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది. ఈ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ని గెజిట్ రిలీజ్ చేసింది. ఆ గెజిట్ లో ఏం చెప్పింది? ద యాక్ట్ ప్రొవైడింగ్ ఫర్ రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ద సీట్స్ అండ్ ఆఫీసెస్ టు బి రిజర్వ్డ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ షెల్ బి సో డిటర్మైన్ డ్యూలీ కీపింగ్ ద వ్యూ ఆఫ్ the requirement of reservation in respect of SC/STs therein. SC/STs and BC shall not exceed 50% of total number of seats అని చెప్పి పెట్టింది. అంటే ఇక్కడ మన క్లియర్ గా రాసినారు బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క రిజర్వేషన్ ని తగ్గిస్తున్నామని చెప్పి చెప్పకనే చెప్పింది ఈ యొక్క క్లాస్. అదే విధంగా మనం చూస్తున్నట్టయితే అసలు ఎవరు చేసింది, ఎవరు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా తగ్గించిందా అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు, మినిస్టర్ ఫర్ పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్. సో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అప్పుడు మంత్రివర్యులు ఉండే, అతను టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గెజిట్ వచ్చిందని చెప్పి చెప్పడానికి చూపిస్తా ఉన్నాం. ఈ విధంగా టిఆర్ఎస్ పార్టీ బీసీలను గొంతు నొక్కుతూ ఆ రోజు ఈ అమెండ్మెంట్ చేసి ఈ రోజు సన్నాయి నొక్కుతూ ఈరోజు బంధుకు పూర్తి మద్దతు ఇస్తా అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం ఇది హాస్యాస్పదంగా ఉంది. మేము చూస్తున్నట్లయితే గతంలోనే మా పార్టీ ఆపోజిషన్ లో ఉన్నప్పుడు అప్పటి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ఖండించారు. స్టేట్ గవర్నమెంట్ ఓవర్ ఇట్స్ రీసెంట్ ఆర్డినెన్స్ రెడ్యూసింగ్ ద రిజర్వేషన్ టు బ్యాక్వర్డ్ క్లాస్ ఇన్ ద అప్కమింగ్ పంచాయతీరాజ్ ఎలక్షన్ 23% ఫ్రమ్ 34% అండ్ సాట్ ఇట్స్ ఇమిడియట్ విత్డ్రావల్. తెలంగాణ అపోజిషన్ ఫ్యూమ్ ఓవర్ బీసీ కోటా అండ్ పంచాయతీ పోస్ట్. ఆ రోజు అపోజిషన్ లో ఉన్న మా పార్టీ ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈరోజు చారిత్రాత్మకంగా బీసీలను తొక్కివేసే కుట్ర జరిగింది కాబట్టి ఆ చారిత్రాత్మక తప్పిదాన్ని పునరుద్ధరించడానికి, దాన్ని సర్దుబాటు చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన ఈరోజు మనం ప్రశ్నించినట్టయితే దాదాపు 56% బీసీల జనాభా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 56% ప్రజలకు 42% కోటా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉండి ఇక్కడ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఒక ఎక్కడ వెనుకడుగు వేయకుండా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లును ఆర్డినెన్స్ చేసినారు, బిల్లు చేసినారు. అవి రెండింటినీ గవర్నర్ దగ్గరకు తీసుకెళ్తే ఆ గవర్నర్ సంతకం చేయకుండా పెండింగ్ పెడతా ఉన్నారు. మరి గవర్నర్ అపాయింట్ చేసి ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏంటిది? కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాదా? ఈ బీజేపీ ప్రభుత్వం అపాయింట్ చేసిన గవర్నర్ ఎవరు చెప్తే ఆ బిల్లును ఆపుతున్న సంతకం పెట్టకుండా బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కేటాయిస్తూ అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లును పాస్ చేసింది. మరి ఆ బిల్లును చట్టం చేయడంలో గవర్నర్ ఆమోదం ముద్ర 6 నెలలు అవుతున్నా ఎందుకు చేయట్లేదు? మరి ఎవరు చెప్తే గవర్నర్ గారు ఆపిస్తున్నారు?
గవర్నర్ ని మనం రాష్ట్రపతిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటాము. మరి అట్లాంటి గవర్నర్ గవర్నర్ నామినేట్ చేసేదే కేంద్ర ప్రభుత్వంలో ఉంది, కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాబట్టి, ఎన్డీఏ అలయన్స్ కాబట్టి. మరి ఎందుకు అంటే దీని వెనుక ఎవరున్నారు? ఒక దిక్కేమో బీసీలకు 34% నుంచి 23% తగ్గించిన టిఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ మాట్లాడుతున్నాడు బంధుకు మద్దతు తెలుపుతున్నాడని చెప్పి, రాష్ట్రానికి గవర్నర్ అపాయింట్ చేసి గవర్నర్ గారు సంతకం జరగకుండా తెర వెనుక ఎవరు ఆపుతున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది. బీజేపీ పార్టీ కూడా బంధుకు మద్దతు తెలుపుతా ఉంది. ఇక్కడ ఎట్లుందంటే ఒక సామెత గుర్తొచ్చింది, అందరూ శాఖాహారులు రొయ్యములములు ఎటువేది అన్నట్టు. మరి అందరూ బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతున్నప్పుడు మరి అడుగునేది హైకోర్టు అని నేను అడుగుతా ఉన్నా. గౌరవ న్యాయస్థానాన్ని కూడా ఇది గమనించాలని చెప్తా ఉన్నా. ప్రజల వాస్తవిక పరిస్థితులను గమనించి ప్రజలు అన్ని పార్టీలు కోరుకుంటున్నా మరి బీసీ బిల్లుకు హైకోర్టు ఎందుకు అడ్డుకట్ట వేస్తా ఉందని చెప్తా ఉన్నాం. చట్టాలు అనేటి మన కోసం, ప్రజల కోసం, ప్రజలు రాసుకున్న చట్టాలను ప్రజలు సవరించుకునే వెసులుబాటు కూడా రాజ్యాంగం మనం కల్పిస్తుంది. కాబట్టి దీన్ని పునఃపరిశీలించి గౌరవ న్యాయస్థానం కూడా దీని స్టేని రద్దు చేయాలని, ఫర్దర్ గా బీసీల ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా ఒప్పుకుంటున్నాయి కాబట్టి హైకోర్టులో దీన్ని మనం స్టే విధించకుండా యథావిధి 42% రిజర్వేషన్తో ముందుకెళ్లే విధంగా గౌరవ న్యాయస్థానం తీర్పు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా మనం చూసినట్టయితే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 50% దాటిపోయింది. 50% దాటిపోయిన ఈడబ్ల్యూఎస్ బిల్లు పార్లమెంట్ లో రాజ్యసభలో ఉమ్మడి రాజ్యసభ మరియు లోక్సభలో పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోద ముద్ర నెల వ్యవధిలోనే జరిగి 2019 నుంచి ఇంప్లిమెంట్ అవుతా ఉంది. మరి దాని మీద లేని పరిమితి, మరి లోకల్ బాడీ ఎన్నికల్లో 50% పరిమితి మీద హైకోర్టు ఏ విధంగా దృష్టి కేంద్రీకరిస్తుందో మరి వారిని గమనించాలని చెప్పి, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ప్రజలే అల్టిమేట్ గా చట్టాలను రూపొందించడంలో ప్రజలే మన పాలకులు కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని గౌరవ న్యాయస్థానంలో కోరుతా ఉన్నాం.